మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మహాలక్ష్మి పథకాల పంచ్, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత, రైతు భరోసా పథకాలకే దరఖాస్తులు. స్త్రీ పురుషులకు వేర్వేరు కౌంటర్లు. దరఖాస్తులన్నీ కంప్యూటరీకరించి రసీదులు, రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తులోనే చెప్పాలి. వాటిని పరిశీలించి అర్హులకు కార్డులు. ఇంటికెళ్లే లోపే బదిలీలు ఉంటాయి. కొంతమంది పనితీరు బాగోలేదు, రేవంత్ స్టిక్ టు ద పాయింట్ అంటూ సూచన. సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత, 3 రోజులుగా జ్వరం, గొంతు నొప్పి. ఎస్, అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత 100 రోజులు టైం అడిగింది. సో ఈ 100 డేస్లో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు అన్నీ కూడా గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయిపోవాలి అని చెప్పి కూడా చెప్పింది. సో ఓకే, సంతోషం. కానీ నేను ఒక్కసారి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నది ఏంటంటే, సో ఇప్పుడు మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. సో మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు బతికున్నప్పుడు రైతుకి ఏం చేయని ప్రభుత్వం చనిపోయినాక రైతు బీమా వాళ్ళు ఏం చేసుకుంటారు అని చెప్పి ఒక క్వశ్చన్ మాట్లాడినరు. సో నిన్నటి నుంచి కూడా అది బాగా ట్రోల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. సో ఒకసారి మీకు గుర్తుంటుందని అనుకుంటా, ఎందుకంటే మీకు మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ అని విన్నాం మేము కూడా. సో ఈ చనిపోయినాక రైతు 5 లక్షల రైతు బీమా ఏం చేయాలి? బతుకున్నప్పుడు రైతులకు ఏమైనా చేయాలి, కానీ చనిపోయాక ఏం చేయాలి అని చెప్పి మీరు ఒక ప్రశ్న గత ప్రభుత్వానికి మీరు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు వేయడం జరిగింది. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా ఏంటి అంటే, మరి ఇప్పుడు కూడా మా ఆటో డ్రైవర్ మిత్రులకు, ఆటో డ్రైవర్ అన్నలకు మీరు ఈ ఏదైతే వాళ్ళకి బీమా ప్రకటించారో, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే బీమా ప్రకటించారు, మరి ఇప్పుడు దీనికి ఎందుకు వర్తించదు? అప్పుడు ఎట్లనైతే మీరు రైతు బీమా వద్దు అని చెప్పారు, బతుకున్నప్పుడు రైతులకు ఏమైనా చేయాలి, చనిపోయినాక ఏం చేసుకుంటారు అని చెప్పి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు. బట్ ఇదే ప్రశ్న మేము ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని. సో ఆటో డ్రైవర్లకు ఇప్పుడు మహిళలకు ఉచిత ఆర్టీసీ వల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డు మీదే పడే పరిస్థితి ఉంది. ఒక్క హైదరాబాద్ తప్ప, హైదరాబాద్లో కూడా చాలా తక్కువైంది రెవెన్యూ. కానీ మారుమూల గ్రామాలు, పల్లె ప్రాంతాల్లో ఎవరు కూడా షేర్ ఆటోస్ ఉంటాయి, అక్కడ ఎక్కువ షేర్ ఆటోస్ ఎక్కించడం తగ్గించిండ్రు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు చనిపోయినాక మీరు ఇచ్చే ప్రమాదవశాత్తు బీమా ఎందుకు? వాళ్ళకి బ్రతికున్నప్పుడే ఆటో డ్రైవర్లకి వీళ్ళకి ఏమైనా చెయ్యండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, సంతోషం, ప్రమాదవశాత్తు చేయాలి, డెఫినెట్గా అందరు కూడా పాలసీలు తీసుకుంటారు, దానికోసం కుటుంబానికి కాస్త కూస్తో హెల్ప్ అవుతుంది. బట్ ఆ కుటుంబ పెద్దగా వాళ్ళు అభివృద్ధి కోరుకోవాలంటే ఆ కుటుంబ పెద్దగా బతికున్నప్పుడే నా కుటుంబం బాగుండాలని కోరుకోవాలి, కానీ నేను చనిపోయితే నా కుటుంబం బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరుకోవడం ఏ మాత్రం సబబు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ అడుగుతూ, సో దయచేసి ఆటో డ్రైవర్లను మీరు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అండ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ కాస్త మనం పక్కన పెడితే, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఇప్పుడు ఎట్లాగో వాళ్ళకి ఇబ్బంది కాబట్టి, సో వాళ్ళకి ప్రతి ఆటో డ్రైవర్కి మీరు వాళ్ళకి ఫైనాన్స్ అమౌంట్, ఆటో మీద ఫైనాన్స్ అమౌంట్ ఎంత ఉందో ఆ ఫైనాన్స్ అమౌంట్ మీరు క్లియర్ చేయండి, పాయింట్ నెంబర్ 1. అండ్ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ చదువులు ఫ్రీగా ఎడ్యుకేషన్ చదువుకునేటట్టు మీరు ప్లాన్ చేయండి. అండ్ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు గ్రాసరీస్ ఇవ్వండి. అండ్ అట్లాగే ఆరోగ్యశ్రీ ఎట్లాగో మీరు 10 లక్షల వరకు మీరు ఇచ్చారు వాళ్ళకి కాబట్టి, సో ఈ 4 చేయండి. అప్పుడు ఉచిత ఆర్టీసీ ఇట్లనే కొనసాగినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మీరు అడిగిన ప్రశ్ననే నేను మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు బతుకున్నప్పుడు మనం చూసుకోకుండా రైతు బీమా చనిపోయాక వచ్చే రైతు బీమా ఎందుకు అన్నారు. ఇదే ప్రశ్న నేను ఆటో డ్రైవర్ల మీద కూడా నేను మీ గురించి అడుగుతున్నాను. దయచేసి వాళ్ళకి ప్రమాదవశాత్తు అయిన తర్వాత మీరు ఇచ్చే డబ్బుల కన్నా బతుకున్నప్పుడే వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఉచిత మహిళా ఆర్టీసీ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.
నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.